హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, సిద్రా చైన్ అంటే ఒక మామూలు చైన్ కాదండి. సిద్రాలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు కట్టుగట్టిగా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలాగే సిద్రాలో ఇప్పటి వరకు ఎవ్వరు చూపెట్టని, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చూపెట్టని లాంటి ప్రాజెక్ట్ని మనం దీంట్లో రివీల్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్స్ అలాగే కమ్యూనిటీ బేస్కి ఎంత, మార్కెట్లో ఎంత ఇష్యూ చేశారు, అలాగే మార్కెట్లో ఇంకా మనం ఎంత ఇష్యూ చేయాలనేదే దీని ఒక ప్రాధాన్యత. ఇకపోతే ఈ యొక్క సిద్రా చైను ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే, ఇంక్లూడింగ్ బ్యాంక్ సర్వర్ నుండి కనెక్టివిటీ విత్ బ్లాక్ చైన్తో ముందుకెళ్ళే ఈ యొక్క ప్రాజెక్టు. అలాగే ఈ సిద్రా చైన్లో ఏ యొక్క అంశాలపై కమ్యూనిటీకి ఎంత, అలాగే మార్కెట్లో ఎంత ఇష్యూ చేశారు సిద్రా రిలీజ్ అవ్వ ముందుకు, అసలు దీని యొక్క ప్రాజెక్ట్ ఎంత సర్క్యులేషన్ సప్లై అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అలాగే ఎవ్వరు కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. కాబట్టి మీ అందరికి కూడా ఈ స్క్రీన్లో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్రిస్టల్ క్లియర్గా తెలియపరచడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిస్తే ఈ యొక్క సిద్రా ప్రాజెక్టు ప్రతి ఒక్కరికి చేరుతుందని చెప్పి మా ఆవేదన. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచండి. అలాగే సిద్రాలో ఏం జరుగుతుందో కూడా ఈ వీడియో ద్వారాగా తెలియపరచండి. మనం వీడియో చేసిన తర్వాత ఇది కాపీ చేసి చాలామంది మళ్ళీ వేరే వాళ్ళకు కూడా తెలియపరచడం జరుగుతుంది. అది నాకే మంచిది. కాకపోతే జనాల్లోకి వెళ్తేనే ఈ యొక్క ప్రాజెక్టు వివరములు తెలుస్తాయి. అలాగే జనాల్లోకి ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలిస్తేనే ముందుకెళ్తుందని తెలియపరుస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిద్రాడెక్స్ ప్రాజెక్ట్ క్రియేషన్ అండ్ how its work, project creation and investment process. Sidra holding 16.5%, Sidra investment 16.5%, digital assets, investment with sustainable token economic, cash investment 33%, distributed based on contribution after promotional period, team shares 34%. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దీని విషయం. ఇకపోతే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిద్రా ఇంకా ఆగదు. సిద్రాలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా మంచి ప్రాజెక్ట్స్. సిద్రా చాలా మంచి వ్యవస్థతో ముందుకెళ్తుంది. సిద్రాని ఇంకా 2027లో రిలీజ్ అవ్వడానికి అంతా కట్టుదిద్దంగా పూర్తి చేయడం జరిగింది. కాకపోతే చిన్న చిన్న గ్లిచెస్ వల్ల వాళ్ళు చేయడం ముందుకెళ్ళడం ఆగింది. ఇక కేవైసీలు ఎప్పుడైతే 80%, మ్యాక్సిమం 80% ఎప్పుడైతే అవుతాయో అప్పుడు వీళ్ళు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియపరిచారు. అలాగే ఈ యొక్క సిద్రా చైన్ని మీరు అందరూ కూడా డైలీ మైనింగ్ చేస్తూ, అలాగే డైలీ వచ్చే 2 కాయిన్లు కూడా మీరు జాగ్రత్త పరుచుకుంటే మీకు ప్రతి 2 కాయిన్లు కూడా $2 అవుతుందని తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్,
మనం సిద్రా కాయిన్ ఎందుకు తక్కువకి ఇస్తున్నారు అని క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మీకు చూపించినట్టుగా టోకనామిక్లో ఆ యొక్క ప్రాజెక్ట్లో ఆ యొక్క 33%, 34% ఏదైతే మార్కెట్లో వచ్చిందో అదే తిరుగుతూ ఉంది. అలాగే మైనింగ్ చేసిన వాళ్ళు కాయిన్స్ రిలీజ్ అయిన తర్వాత అమ్ముకోవడం జరుగుతుంది. 34% అంటే కూడా మామూలు విషయం కాదండి. 34% సుమారు మనం 1000 మిలియన్ కాయిన్స్ అనుకుందాం. దాంట్లో 34% అంటే ఎన్ని మిలియన్ కాయిన్స్ బయటకు వచ్చాయో మీరే అర్థం చేసుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాజెక్టు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి, వాళ్ళ యొక్క కాయిన్ వాల్యూ తెలుసుకోవడానికి కమ్యూనిటీ బేస్ మీద బయట ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఒక్క ప్రాజెక్టులోనే కాదు, ప్రతి ప్రాజెక్ట్లో కూడా అలాగే జరుగుతుంది. ఎవరు కూడా సొంత డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేయరు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈ యొక్క సిద్రాని రోజు మైనింగ్ చేసేది ఆపుకోకుండా, అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని జాగ్రత్తగా మెటామాస్క్, ఇప్పుడు సేఫ్ పాల్ వ్యాలెట్ కూడా మామూలు వ్యాలెట్ కాదండి. బైనాన్స్ లాంచ్ ప్యాడ్ మీద ఓపెన్ అయిన వ్యాలెట్, దాంట్లో ఇంక్లూడింగ్ సేఫ్ పాల్ వ్యాలెట్ ఇంక్లూడింగ్ అయి ఉంది. ఖాళీ మనం యాడ్ చేసుకోవడం మాత్రమే. ఇకపోతే మీరందరూ పాస్పరస్ని జాగ్రత్త పెట్టుకోండి, ఎవరికి తెలియపరచమాకండి. పాస్పరస్ తెలిస్తే మీ దాంట్లో ఉన్న ప్రతి రూపాయి కూడా మాయమవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన దగ్గర నుండి ఈ ₹5.80 సిద్రా ఇవ్వడం జరుగుతుంది. రూబీ మాత్రం మనకు వచ్చిన ప్రైస్కే ₹5.25 ఇవ్వడం జరుగుతుంది. బయట ₹7, ₹7.5, ₹8 కూడా అమ్ముతున్నారు సిద్రా. అలాగే రూబీ కూడా ₹6 నుంచి మొదలవుతుంది. కాబట్టి మీరు మీ రూపాయిని లాస్ చేసుకోవద్దు. దయచేసి మీరు కొనేటప్పుడు 4 చోట్లు ప్రయత్నించండి, 4 చోట్ల అడగండి. మీ రూపాయే పోతుంది, మా రూపాయి అయితే ఏం పోదు. మీ రూపాయి గురించే మేము మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ కూడా మీరు నాకు సహకరిస్తారని చెప్పి, మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ స్క్రీన్పై కనపడుతున్నట్టుగా మీకు సిద్రా ₹5.80 ఇవ్వడం జరుగుతుంది. రూబీ ₹5.25 ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో ఇండియాలో కూడా కేవైసీలు పూర్తవడం జరగబోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. జై హింద్, జై భారత్.